ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే గొప్ప వంటవాడుండేవాడు. అతను వంట చేస్తే ఆ రుచికి దేవతలు కూడా దిగిరావాల్సిందే. రాఘవ తన భార్య సీతను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు. కాని దురదృష్టవశాత్తు రాఘవకు ఒక తీవ్రమైన అనారోగ్యం సోకింది. తను ఎక్కువకాలం బ్రతకనని అతనికర్థమైంది. సీతకు వంట అస్సలు రాదు. తను వెళ్ళిపోతే ఆమె ఆకలితో అలమటించకూడదని రాఘవ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. అతను 100 ఉత్తరాలు రాసి ఒక చెక్కపెట్టెలో పెట్టాడు. ఉత్తరాల రహస్యం. రాఘవ చనిపోయిన తర్వాత సీత ఒంటరిదైపోయింది. దుఃఖంలో ఉన్న ఆమెకు ఆ పెట్టె కనిపించింది. మొదటి ఉత్తరం తెరిచింది. సీతా, నువ్వు ఏడవకు. నీకు ఆకలేస్తుందని నాకు తెలుసు. వంటిట్లోకి వెళ్ళు. అక్కడ ఉన్న బియ్యం, పప్పు తీసుకో. ఈ ఉత్తరంలో ఉన్నట్టుగా చెయ్యి. నీకిష్టమైన కిచిడీ తయారవుతుంది. అలా ప్రతిరోజూ సీత ఒక ఉత్తరం తెరిచేది. ప్రతి ఉత్తరంలో ఒక అద్భుతమైన వంటకం తయారీ విధానంతో పాటు రాఘవ ఆమెతో పంచుకున్న ఒక తీపి జ్ఞాపకం ఉండేది. 10వ ఉత్తరం. వర్షం పడుతున్నప్పుడు తినే వేడివేడి పకోడీల రెసిపీ. 50వ ఉత్తరం. వారి పెళ్లిరోజున చేసుకున్న పాయసం తయారీ. 99వ ఉత్తరం. సీతకు ఎంతో ఇష్టమైన గుత్తివంకాయ కూర. చివరి ఉత్తరం. 100వ రోజు వచ్చింది. సీత ఇప్పుడు వంటలో ప్రావీణ్యం సంపాదించింది. 100వ ఉత్తరం తెరిచినప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. అందులో ఇలా ఉంది: ప్రియమైన సీత,